టాప్ 5 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో రిఫ్రిజరేషన్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ రాజేష్ కుమార్ గురువారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల పురుషులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి నవంబర్ 3 నుంచి నెల రోజుల పాటు శిక్షణ జరుగుతోందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9490103390 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. ఇక తెలంగాణ న్యూస్ రౌండప్ చూద్దాం. కర్నూలు బస్ ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిగ్భ్రాంతి, రహదారుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలని సూచన. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్న 23 మంది. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ ప్రత్యేక కమిటీ చర్చలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం అమలులో ఉన్న 2 పిల్లల నిబంధనలను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీ రాజ్ తో పాటు పురపాలక చట్టాలను కూడా సవరించనున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పోటీ చేసేందుకే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆర్డినెన్స్ ఇవాళ ప్రభుత్వం గవర్నర్ కు పంపనుంది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4 వద్ద కారులో అగ్ని ప్రమాదం సంభవించింది. సిద్దిపేట నుంచి శంకర్పల్లికి వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షణాల్లో కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం.